यो भूतं च भव्यं च सर्वं यश्चादितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ये परमेश्वरुడు భూత భవిష్యత్ వర్తమాన కాలములను అతిక్రమించి విరాజిల్లుచున్నాడు, ఆ మూడు కాలములందును జరుగు వ్యవహారములను అన్నింటినీ సరిగా ఎరుగును. ఎవడు సమస్త జగత్తును తన విజ్ఞానము చేరుంగును, పుట్టించి పోషించి లయమనర్చును, మరియు విశ్వమునందరి పదార్థములకు అధిష్టాత స్వామియు, కేవల సుఖమీ ఎవనికి స్వరూపము. ఎవడు మోక్షమును వ్యవహారిక సుఖమును ఇచ్చువాడు, ఎవనికి లేస మాత్రమైనను దుఃఖము కలుగదు. ఎవడు ఆనందఘనుడు, అందరికంటే పెద్దయు సర్వసామర్థ్యయుక్తుడును అగు ఆ పరమాత్మకు అత్యంత ప్రేమతో నమస్కారం. మరి శుక్ల యజుర్వేదం ఏం చెప్పింది? కృష్ణ యజుర్వేదం ఎప్పటి నుంచి వచ్చింది? ఈ శుక్ల యజుర్వేదంలో ఉండినటువంటి విధానాన్ని తీసుకొని వారికి అనుగుణంగా కొన్ని మంత్రములు రచించుకొని వాడు చెప్పుకుంటే దాన్ని సపరేట్ చేసి పెట్టుకున్నారు, దాన్ని ఫాలో అయిపోతున్నారు. ఇప్పుడు ఈ విధంగా వ్యవస్థ మారిపోయింది. వేదమైతే క్లియర్ క్రిస్టల్గా ఘోషిస్తుంది. ఈ సో కాల్డ్ ఎవరెవరైతే ఈ పరివ్రాజక వృత్తిని స్వీకరించి భగవంతుని గురించి పరమాత్మ గురించి స్కాలర్స్ గా చెప్పబడుతూ వస్తున్నారో వారే సరైన విధానాలతో వేద జ్ఞానాన్ని ప్రజల మధ్యకి తీసుకొని రాలేకపోతున్నారు. కారణం ఏమిటంటే ఇదిగో ఈ విధానమైనటువంటి విధానాలు పట్టుకొని. మరి మన పూర్వీకుల దగ్గర నుంచి వచ్చినటువంటిది సనాతనమైనటువంటి వైదిక ధర్మం తీసుకొని చూస్తే ఈ సనాతనమైనటువంటి గ్రంథం ఏది వచ్చింది? సృష్టి ప్రారంభం దగ్గరికి వెళ్ళిపోతే అప్పుడు ఈ కృష్ణ యజుర్వేదం లేదే, శుక్ల యజుర్వేదమే ఉన్నది. అప్పుడు మహర్షులకి నలుగురికి కూడా ఈ 4 వేదములు చెప్పినప్పుడు అక్కడ యజుర్వేదమే చెప్పారు తప్ప విడగొట్టి కృష్ణ యజుర్వేదం చెప్పారా? ఏమంటే రామానంద గారు ఎక్కడ చెప్పారండి? అలాగా మీకు ఏమైనా ఐడియా ఉందండి? సార్ వేదాలు అంటే 4 వేదాలు సార్. మరి ఈ కృష్ణ యజుర్వేదం ఎలాగొచ్చింది సార్? దాని పూర్వ చరిత్ర అది సరిగ్గా తెలియదు సార్, నాకు కూడా కొద్దిగా మీరే వివరించాలి. ఈ కృష్ణ యజుర్వేదాన్ని పట్టుకోవాలా, శుక్ల యజుర్వేదాన్ని పట్టుకోవాలా? ఇక్కడ కనపడేది ఏమంటే ఉపనిషత్తుల్లో కొన్ని కృష్ణ యజుర్వేదం ద్వారా ఈ ఉపనిషత్తు అనేటటువంటి భాష్యాన్ని అక్కడ రాశారు సార్. ఇట్లా ఆ విధంగా చెప్పగలుగుతున్నాను. ఉపనిషత్తుల్లో ఇది శుక్ల యజుర్వేదం సంబంధించినటువంటిది లేకుంటే ఇది అని అట్లా ఆ విధంగా తీసుకుంటున్నారు. అంటే భాష్యకారులు ఉపనిషత్తుల్లో వైదికం అనేటటువంటిది కాకుండా. రైట్. ఇది కూడా మొట్టమొదట తీసుకుని చూస్తే శంకర భగవత్పాదుల వారు కావచ్చు, మహర్షి దయానంద సరస్వతుల వారు కావచ్చు 11 ఉపనిషత్తుని యాక్సెప్ట్ చేశారు, అంగీకరించారు. ఇప్పుడు మార్కెట్లో 108 ఉపనిషత్తులు దొరుకుతున్నవి. ఇదిగో మీరు చెప్పిన ప్రకారంగానే దీన్ని దాన్ని పట్టుకుని ఎవరికి తోచిన రాసేసుకుని వాళ్ళు ఉపనిషత్తు పేర్లు పెట్టేసేసుకుంటున్నారు. కాబట్టి మూలము ఏదైతుందో పక్కకు తప్పుతుంది. అలా తయారైపోయాం. చాలా క్లిష్టంగా విశదీకరించి ఈ యొక్క సామవేదంలో ఈ మంత్రం చెప్తుంది. ఎవరు జగన్నాయకుడు, ఉత్కృష్ట జ్ఞాని, సదాచార ప్రేమ మహనీయులు ఉందరో వారు నిరంతరము పరమాత్మని ఎదుట ఉంచుకొని మరి ఆయనతో శుభ ప్రేరణను పొంది సకల కార్యములు అనొచ్చుకొనిచుందురు. ఇంకవన్నీ పక్కన పెట్టేసుకొని పరమాత్మతో ఉండినట్లయితే ఇవన్నీ అవసరమా?
సర్వము ఆయనకే సమర్పించుకొని ఆ ప్రేరణ లోపటి నుంచి ఆయనే ఇస్తానంటున్నప్పుడు మరి ఇవన్నీ ఎందుకండి? ఇవన్నీ అవసరమా? ప్రేక్షక మహాశయులు ఆలోచించండి. ఈ మంత్రంలో ఏమి చెప్తుంది? ఉత్కృష్ట జ్ఞాని జగన్నాయకుడు సదాచార ప్రేమ మహనీయులుగా ఉందిరో వారు నిరంతరము పరమాత్మను ఎదుటినే ఉంచుకొని మరి ఆయనతోటి శుభ ప్రేరణను పొంది సకల కార్యములు అనర్చుకొందుచుందురు. ఖచ్చితంగా చెప్తున్నారు. మరి పరమాత్మతోటి మీరు నిరంతరం ఉండినట్లయితే ఆయనే మీకు అన్ని ఇస్తాడు కదా. అలాంటప్పుడు ఇవన్నీ నాకెందుకు? ఇంకా ఇవన్నీ దేనికోసం? నేను నా లక్ష్యము నా గమ్యం ఏమిటి? నా లక్ష్యం అంటే నేను ముక్తికి పోవడమే, మోక్ష ప్రాప్తిని పొందుకోవడమే. ఓ ఈశ్వర, అందుకు ఏం చేయాలి? నేను ఇదిగో సత్కర్మ ఇలాగే చేయాలి, నాకు అర్థం కావట్లేదు, నువ్వే చెప్పు, అన్ని నీకే అర్పిస్తాను. ఎందుకంటే నీ లోపడే ఉన్నాడు, నీ హృదయంలోనే ఉన్నాడు. నీ హృదయంలో ఉండినటువంటి ఆయనతోటి నీ విధమైనటువంటి సత్సంబంధాన్ని పెట్టేసేసుకొని ఆయనతోటి మాట్లాడుకుంటుంటే నేను నీకే ప్రేరణ కలిగిస్తానంటున్నాడు ఇక్కడ. మరి ఆ ప్రేరణ పొందే విధంగా నువ్వు తయారవ్వాలంటే నీ కర్మలు మార్చుకోవాలి. కర్మలు మార్చుకోవాలంటే మొట్టమొదటి నువ్వు ఆచరించాల్సిన దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమి చేయాలంటే అష్టాంగ యోగాంగ సాధన చేసుకో. అష్టాంగ యోగాంగ సాధన చేసుకుంటే మొత్తం చరిత్ర మారిపోతుంది. ఎప్పుడు నీతోటి ఉంటాడు ఆయన. అప్పుడు నువ్వేం చెప్తావా వింటుంటాడు. ఆ ప్రేరణ నీకు వచ్చేస్తుంటుంది. దాని ప్రకారంగా నువ్వు నడుచుకుంటూ ఉంటావు. ఇది చెప్తుంది ఇక్కడ. ఇలాంటప్పుడు ఇవన్నీ అవసరమా? ఎందుకు ఈ గందరగోళంలోకి వెళ్ళిపోయి మా యొక్క బుర్రను పాడు చేసేస్తున్నారు. ఇవన్నీ పక్కకు తీసేసేయండి. నా ప్రియ ఆత్మ బంధువులు, ప్రేక్షక మహాశయులు, ఎవరెవరైతే వీడియోలు చూస్తున్నారో మీరందరూ కూడా నేర్చుకోవాల్సింది ఇవేమీ కూడా కాదు. ఒక్కటి, దైవం దగ్గరికి చేరుకోవాలి, నిరంతరం దైవంతో ఉండాలి. మీరు అనుకునేటట్లయితే మొట్టమొదట మీ చరిత్ర మార్చండి. చరిత్ర మారాలంటే యమనియమం దగ్గరికి వెళ్ళిపోండి చాలు. ఒక్క యమనియమం పాటించండి. అష్టాంగ యోగాంగములు ఏం చెప్తున్నాయో అవి మీరు పాటించండి చాలు. అందులో మీకు స్వాధ్యాయం వచ్చేసేసింది. ఇక్కడ చెప్పిన ప్రకారంగా ఈశ్వర ప్రణిధానం వచ్చేసేసింది. మీ శౌచం వచ్చేసేసింది. అంతర్ శౌచము, బాహ్య శౌచము ఇవన్నీ వచ్చేసినాయి. మీకు అహింస వచ్చింది, సత్యం వచ్చింది, తపస్సు వచ్చింది, ధారణ వచ్చింది, ధ్యానం వచ్చింది, సమాధి వచ్చేస్తుంది. ఇవన్నీ మీకు అందులో పొందుపరిచి ఆ మహర్షులు పతంజలి మహర్షులు వారు యోగ దర్శనంలో క్లియర్గా చెప్పేసేసారు వారు. కాబట్టి గందరగోళానికి వెళ్ళవద్దు ఇంకెవరు కూడా. ఈ డోలామయ స్థితిలో పడకండి. ఈ ప్రవచనకారులు లేదా ఈ సాధు సన్యాసులు, గురువులు, కొంతమంది బాబాలు రకరకాల విధానాలకు చెప్తున్నారు. వాటికి స్వస్తి పలకండి. అవేమి శిరోధార్యం చెయ్యకండి. వేదములలో పరమాత్మ చెప్పిన ప్రకారంగా మీరు నడవండి. మన ఋషులు, మహర్షులు అద్భుతమైనటువంటి విధానముతో మనకి ఏకాదశ ఉపనిషత్తు చెప్పుకుంటూ వచ్చేసారు. అవి యాక్సెప్ట్ చేశారు. మహర్షి దయానంద సరస్వతి దానినే యాక్సెప్ట్ చేశారు. శంకర భగవత్పాదుల వారు కూడా దానినే యాక్సెప్ట్ చేశారు. కేనోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండ్యూకోపనిషత్తు, శ్వేతాస్త్ర తరోపనిషత్తు, ఈశా వాస్యోపనిషత్తు, చాంద్యోగోపనిషత్తు, బృహదారణ్యోపనిషత్తు, ఇలాగే ఉపనిషత్తులు ఉన్నవి కదా. ఈ 11ని తీసుకోండి. చక్కగా మీకు అందులో వేదానికి ఏ విధంగా అవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఆమె ఉపనిషత్తులు కూడా నాకు తెలియదండి, మీకు చదవలేమండి, ఆ పక్కన పెట్టుకోండి చాలు. అదేం చేయాలి? సింపుల్గా చక్కగా యోగాంగ సాధనలో అష్టాంగ యోగంలో వెళ్ళిపోండి. ఆ అష్టాంగ యోగాంగ సాధనలో ఏం చెప్పాడు? అహింస మీకు తెలియదా? సత్యం మీకు తెలియదా? చెప్పండి. ఎలా కూర్చోవాలో ఆసనం, ఆ పరమేశ్వరుని పొందాలనుకుంటే మీ ఆసనం స్థిరంగా ఉండాలి కదా, అది తెలిసింది కదా. ఆ విధంగా చేయండి. ప్రత్యాహారం ఇవి ఒక ఉన్నాయి కదా. ఈ విధానాలతో మీ జీవనోధాన్ని ముడిపెట్టుకోండి. యమం దగ్గరికి వచ్చినప్పటికి ఏమొస్తున్నాయి? అహింస, సత్యము, అస్థేయము ఇవన్నీ వచ్చేస్తున్నాయి. చక్కగా మీకు అనుగుణంగా విధానాలతోటి అన్నీ అక్కడ చెప్పారు. అవి ఆచరించండి. ఆ పరమాత్మని మీరు ఎన్నుకోండి. ఆ పరమాత్మతో ఉండండి. మీకు లోపల ఆయన ప్రేరణ కలిగిస్తాను అని చెప్తున్నాడు ఇక్కడ. శుభ ప్రేరణను పొంది సకల కార్యమును అనొచ్చుకొందుచుందురు. వాని వలన వారి ప్రశస్తి మరియు ఖ్యాతి ప్రపంచమంతటను వ్యాప్తి చెందును. అటులనే ఇక్కడ హెచ్చరిస్తున్నాడు పరమాత్మ. ఓ స్త్రీ పురుషులారా, మీరు కూడా మీ జీవితం అంతయును దివ్య గుణ కర్మల గల జ్యోతిష్మంతుడగు పరమాత్మకు సమర్పించి ఆయన ప్రేరణచే
కర్తవ్య కర్మలలో బుద్ధిని ప్రయోగించి జగత్తునందు ప్రశస్తిని పొందుడు. క్లియర్గా పరమాత్మ ఇంత వివరంగా చెప్తున్నారండి. ఓ స్త్రీ పురుషులారా, జీవితం అంతా కూడా దివ్య గుణ కర్మలు. ఇది ఎవరు నేర్పాలండి మీకు? మీ లోపటి నుంచి మీకు ప్రేరణ ఇస్తున్నాడు కదా ఆయన. ఉదాహరణకి మీకు మీరే ఏదైనా కొంచెం విపరీత కర్మ చేద్దాం అనుకుంటే లోపల నుంచి తక్షణం మీకు ప్రేరణ వస్తుంది. ఇది తప్పు, ఇది చేయకూడదు, ఏమనుకుంటారు. నీచకర్మ చేసినప్పుడు మీ మనసు సిగ్గుపడుతుంది, మీరు సిగ్గుపడుతూ ఉంటుంటారు. అది ఎక్కడి నుంచి వస్తుంది మీకు? ఆ కర్మ చెయ్యొద్దని ఎవరు చెప్తున్నారు లోపటి నుంచి? అదే ప్రేరణ. వెంటనే ఆగిపోండి ఆ ప్రేరణ కలిగినప్పుడు. అప్పుడు మీరు పరమాత్మ యొక్క విధానంలో మీరు నడుస్తున్నట్టే లెక్క. ఈ విధంగా దివ్య గుణములు, మీరు చేసేటటువంటి ప్రతి కర్మ కూడా దివ్యమైనటువంటి గుణములతోటే ఉండాలి. దానికి భిన్నమైన కర్మను చేయకండి. అది నేర్చుకోండి, అది చాలు. ఏమవుతుంది నేర్చుకుంటే? జ్యోతిష్మంతుడు, ప్రకాశమైనటువంటి వాడు, ఆ జ్యోతిష్ స్వరూపుడు. జ్యోతిష్యమాపిత జ్యోతి పరముచ్యతే, జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టతి. నీ లోపటే ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు దివ్యమైన ప్రకాశ స్వరూపుడు. అలాంటి ప్రకాశ స్వరూపుడుకు ఆయనకి మీరు చేసే కర్మని సమర్పించండి. ఇది నీకే ఇస్తున్నాను, ఇది నేర్చుకోండి. ప్రేక్షక మహాశైలారా, మీరు చేసే ప్రతి కర్మ కూడా మీ మీద వేసుకోకండి. చేసేది మీరే, కానీ ఆయనకి అర్పించండి. నువ్వే ఈ ఫలితం తీసుకో, నువ్వే చేయిస్తున్నావు నాకు. ఆ కర్మ గురించి మీరు ఏ విధంగా ఆశించకండి. మీ గొప్పను కానీ మీ కీర్తిని కానీ ఆశించకండి. సర్వం ఆయనకే అర్పించేసేయండి. నువ్వే చేస్తున్నావు, నాకు సంబంధం లేదు, నేను ఒక వర్కర్ని, నేను వర్క్ చేస్తాను, నువ్వు యజమానివి, నీ దగ్గర నేను ఒక పనివాడిని అని సర్వ విధాలా పరమాత్మను ఎదురుగా పెట్టుకొని ప్రతి కర్మ చేయండి. మీరు ఇది నేర్చుకోండి. అంతేగాని ఈ మూఢ విశ్వాసంతో అలా అది చేస్తే నాకు ఇది వచ్చేస్తుంది, ఇది చేస్తే నాకు అది వచ్చేస్తుంది, ఈ ప్రదర్శన చేస్తే నాకు వచ్చేస్తుంది, ఈ విధమైన ప్రలోభాలకు పడిపోయి ఎందుకు స్వలాపేక్షతోటి స్వార్థంతో దైవం దగ్గరికి వెళ్ళి కర్మ చెప్తున్నారు. ఇలాంటి విధానాలు వేదాలలో చెప్పలేదే. వేదాలలో చెప్పలేని విధానాలు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇది వీళ్ళ మధ్య నుంచి, వీళ్ళ దగ్గర నుంచి వచ్చాయి. కాబట్టి వాటి అన్నిటికీ స్వస్తి పలికేసేయండి. మీకు పరమాత్మకు మధ్య ఎవరిని పెట్టకండి, ఎవరిని మధ్యవర్తులు పెట్టకండి. మీరు పరమాత్మ ఇద్దరు ఉన్నారంతే. మీరేం చెప్పుకున్నా ఆయనకి చెప్పుకోండి, ఏం చేస్తున్నా ఆయనతో చేయండి. అప్పుడు మీలోంచి ఆ ప్రేరణలు చాలా క్లియర్గా మీకు వచ్చేస్తుంటుంది. దాని ప్రకారం నడుచుకోండి. అర్థమైంది? ఏ సార్ ప్రసాద్ గారు, అర్థమైంది సార్? నమస్కారం. రామానుజన్ గారు ఏం చెప్తారు సార్? అంతేనా? వేద ప్రతిపాదితమైనటువంటి గ్రంథాలు ఇక్కడ మన ప్రసాద్ గారు తీసుకొచ్చారు. వేదాలు, ఉపవేదాలు, అంగములు, వేదాంగములు, ఇవన్నీ అంటే పండితులు విద్వాంసులు వారు వేదము అనుసరించి విద్యను అభ్యసించి ప్రజాబాహుళ్యానికి, ప్రజల్లో సామాన్యులకి అందరికీ జ్ఞానాన్ని ఇస్తూ అభిరుచి కలిగినటువంటి వాళ్ళు, వేదాన్ని పఠించే వాళ్ళటువంటి వాళ్ళు ఈ యొక్క ఉపనిషత్తులు కానీ ఇప్పుడు మీరు చెప్పినటువంటివి ఇవన్నీ దర్శనాలు కానీ వాటిని కానీ విస్తృతమైన ప్రాతిపదికతో విజ్ఞాన స్వరూపాన్ని భగవంతుని పొందడానికి వేదానుకూలమైనటువంటి గ్రంథాలే సార్ అవి. అంటే వాటిని ఇన్ని ఉన్నాయి అని అనుకోవడం అంటే సామాన్యులు అటువంటి జ్ఞానం పొందినటువంటి వాళ్ళ దగ్గర మనము వారి దగ్గర తీసుకొని మన జీవన విధానానికి, మన యొక్క ఉత్కృష్టానికి అంటే జన్మ ఉత్కృష్టతను తెలుసుకోవడానికి, సాధన సంపత్తి, మోక్ష సాధన సంపత్తికి ఎటువంటిది ఉందో అనేటువంటి జ్ఞానాన్ని విస్తృత ప్రాతిపదిక సార్. అంతే. ఇన్ని ఉన్నాయంటే ఉన్నాయి ఆస్తికమైనటువంటి గ్రంథాలు అవి. వేదములే ప్రమాణములు, కానీ వాటి ప్రతిపాదితమైనటువంటి గ్రంథాలు అవి. దార్శనిక గ్రంథాలు కానీ ఈ ఉపనిషత్తులు కానీ ఇవన్నీ వేదానుకూలమైనటువంటి గ్రంథాలు మాత్రమే పఠించాలి మనము అనేటటువంటిది మెయిన్ ప్రమాణం సార్. చెప్పండి సార్ ప్రసాద్ గారు. నమస్కారం అండి. ఇప్పుడు మరొక విశేషమైనటువంటి సంగతి ఏమిటంటే, ప్రస్తుత తరాల్లో గత కొన్ని దశాబ్దాలు శతాబ్దాలుగా జరుగుతున్నది ఏమిటంటే, ఇప్పుడు పైన మనం ఇదివరకు వివరించుకున్నటువంటి ఇన్ని అంగాలు కాక అసలు ఇవన్నీ కరెక్ట్ కాదండి. మానవుని సత్ప్రవర్తన జీవన విధానం ఏమిటంటే భగవద్గీత ఒకటే, అది అనుసరించండి చాలు, మిగతావేమీ వద్దు, ఇవన్నీ కూడా అది అనవసరమైనటువంటి అనే భావన సృష్టించడానికి కొంతమంది ప్రవచనకర్తలు బయలుదేరారు. ఈ పైన ఉన్నటువంటి
డోలాయమాన పరిస్థితి కాక మళ్ళీ భగవద్గీత దీన్ని మాత్రమే అనుష్ఠించండి, ఇదే మన జీవన విధానాన్ని, మానవ జీవన విధానాన్ని నిర్దేశిస్తుంది అని ఇంకొకటి పెట్టారు. ఇన్ని రకాలు పెడితే ఏమి చేయాలి మహాప్రభు? భగవద్గీత అనేటటువంటిది మనకి 5000 సంవత్సరం దగ్గర నుంచి శ్రీకృష్ణుల దగ్గర నుంచి వచ్చింది. మరి అంత ముందు తరం పోయి చూస్తే వేదాలు ఎప్పటి నుంచి వచ్చాయి? 197 కోట్ల సంవత్సరం నుంచి వచ్చింది. భగవద్గీతని ప్రామాణికంగా తీసుకోవాలా, వేదాలని ప్రామాణికంగా తీసుకోవాలా, పరమేశ్వర కృతమైనటువంటి ఈశ్వర్యమైనటువంటి అపురుషమైనటువంటి వేదాలని ప్రామాణికంగా తీసుకోవాలా, భగవద్గీతను ప్రామాణికంగా తీసుకోవాలా? అంత అయోమయంగా ఉంది. విశ్వేశ్వరరావు గారు చెప్పండి సార్. వేదాల్ని అనుసరిస్తూ రాయబడినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి చదువుకుంటే పర్వాలేదు, కానీ అవి ఏవి అన్నటువంటిది తెలుసుకోవడానికి మళ్ళీ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాల్సి వస్తూ ఉంటుంది. దాని బదులు వేదాల్లోనే మొట్టమొదటిలోనే మీరు చెప్పారు, వేదాల్లో లేనిదంటూ ఏమున్నది? ఇప్పుడు ఒకటి వేదం నుంచే కనుగొంటున్నారు. ఈవెన్ సైంటిస్టులు కూడా వేదాల నుంచే అనేకమైనటువంటి విషయాల్ని కనుక్కుంటున్నారు. దాన్ని పక్కన పెట్టేసేసి మిగిలినటువంటి గ్రంథాలన్నీ ఎవరన్నా రాసి ఉండొచ్చు గాక, వాళ్ళు వేదాలని బాగా పఠించి దాని ద్వారా ఏమన్నా వేద విహితంగా ఉన్నటువంటి వేదానికి అనుకూలంగా ఉండి రాసి ఉండొచ్చు కాదు. అసలు వేదాలని చదువుకుంటే జ్ఞానం వస్తుందని ఒక పక్కన చెబుతుండేటప్పట్లో మిగిలినటువంటి అన్నిటిని అంత దానికి ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదండి. అందుకే వాళ్ళ ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. పరమాత్మని ఎదురుగుండా నువ్వు పెట్టుకోనుండి నీ నిత్య నైమిత్య కర్మలన్నిటిని ఆచరించుకుంటూ నాకు ఇది నీవు బోధించావు, నేను ఇది చేస్తున్నాను, అంతే, నాకు ఇంకేమీ తెలియదు, నీవే సర్వం, నేను ప్రతి క్షణము చేస్తున్న ప్రతి పనిని కూడా నీకే అర్పించేస్తున్నాను స్వామి, నీవు చెప్పిన ప్రకారంగానే నేను చేసుకుంటున్నాను, నీ ప్రేరణ మూలంగానే నేను సత్కర్మల్ని ఆచరిస్తున్నాను, ఇవి మళ్ళీ ఏదన్నా ఏ కర్మ చేసినా కూడా నీకే అర్పించేస్తున్నాను అనే భావన అనునిత్యం ఉంటే అది సరిపోతుంది. ఇంక అంతకుండా వేరే పెద్ద గ్రంథాలు ఏవో చదవాల్సిన అవసరం లేదు. ఇందుట్లో వేదాన్ని అనుసరిస్తూ పోతూ ఉంటే సరిపోతుంది. ఒక ప్రక్కన భగవద్గీత గాని, లేదంటే ఇతర గ్రంథాలు గాని, ఇతర మత గ్రంథాలు గాని, ఇతర కావ్యాలు గాని, ఇతర కవిత్వాలు గాని, రకరకాలు అవన్నీ మాకు ఒక చిన్నప్పుడు కాలేజీ డేస్ లో ఒకటి ఉండేది, బుక్స్ ఆఫ్ ది అవర్, బుక్స్ ఆఫ్ ఆల్ టైమ్ అని ఒకటి చెప్తా ఉంటుండే వాళ్ళు సార్. బుక్స్ ఆఫ్ ది అవర్ అంటే అప్పటికప్పుడు చదివి పడేసేసేది, ఏదో జస్ట్ ఏదో న్యూస్ పేపర్ రీడింగ్ లాగా. అలాగే బుక్స్ ఆఫ్ ఆల్ టైమ్ అంటే ఇవి అసలు యాక్చువల్ గా వేదాలు, వీటిని చదువుకుంటూ ఉండాలి తప్ప మిగిలినటువంటి వాళ్ళని చదవాల్సిన అవసరం లేదనే నాకు అనిపిస్తుంది సార్. రైట్ సార్, రైట్ సార్, నమస్కారం. రైట్. ఈ మధ్యన మీరు ప్రసాద్ గారు మీరు అన్నట్లుగానే ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు, ఇస్కాన్ సాంప్రదాయస్తులు, ఈ ఇస్కాన్ సాంప్రదాయస్తుల మధ్యన ఎవరో ఒకరు చెప్తున్నారు, వేదాలు ఎప్పుడో అంటే ముట్టుకోవాల్సిన పని లేదు, భగవద్గీత చాలు మనందరికీ ఇప్పుడు భగవద్గీత చదువుకొని అని పబ్లిక్ అని స్పీచ్ ఇచ్చేస్తున్నాడు. ఏం చెప్పాలి, అలా తయారైపోయారండి ఇప్పుడు వ్యవస్థ, అలా తయారు చేసేస్తున్నారు అమాయకులని. అది సర్వత్రా నిషిద్ధం. అది ఇస్కాన్ ఆర్గనైజేషన్ వారికి మేము చెప్పేది ఏమిటంటే, సనాతన మన వైదిక ధర్మాన్ని, వేదమైనటువంటి విధానాలని ఆ విధంగా విస్మరించడము సర్వత్రా నిషిద్ధము. ఇస్కాన్ మహాశయులందరికీ కూడా ఇది నేను చెప్పవలసినది. వేదాలని పక్కన పెట్టేసేయండి, భగవద్గీత చదువుకోండి, భగవద్గీత చాలు అనేటటువంటి ఈ విధమైన ప్రవచనము అది నిషిద్ధము. అది మీరు అలా పని చేయకూడదు ఇస్కాన్ వారు.
ఇలాగా ఎవరికి తోచిన విధంగా ఇప్పుడు ప్రస్తుతం ఎవరికి స్వతంత్రం ఉంది కదండి. స్వతంత్రం ఉండడం చేత ఎవరి మట్టుకు వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవచనాలు కానీ ఇంకేదైనా కానీ చెప్పుకుంటూ పోతున్నారు. వాళ్ళకు అనుగుణంగానే గ్రంథ రచనలు జరిగిపోతున్నాయి, ప్రజలను తీసుకెళ్ళిపోతున్నారు. అంతేగాని వేదాలని ప్రాముఖ్యతను తీసుకుని వచ్చి అసలు వేదం గురించి చెప్పేటటువంటి వారు కనుమరుగైపోయారు. కాబట్టి వేదములో లేని విద్య లేదు, సకల విద్యలు వేదములలో ఉన్నవి. వేద అనేది ఒక గని, తవ్వే కొద్ది అందులోంచి వస్తూనే ఉంటుంది. అలాగా దాన్ని తరించే కొద్ది, తీసే కొద్ది ఎన్నెన్నో విషయాలు బయటకు వస్తాయి. అందులో లేని విద్య లేదు. ఇది మనకు సింపుల్ గా చక్కగా ఈ మంత్రంలో వివరిస్తున్నారు. ఏమిటి? ఓ స్త్రీ పురుషులారా, మీరు కూడా మీ జీవితం అంతయును దివ్య గుణ కర్మల గల జ్యోతిష్మంతులకు పరమాత్మకు సమర్పించి ఆయన ప్రేరణచే ఎప్పుడైతే మీరు పరమాత్మకు అర్పణమైపోయారో, మీరు చేస్తున్న ప్రతి కర్మ కూడా ఆయనకే సమర్పించుకుంటూ వస్తున్నారో, మీ చరిత్ర ఎప్పుడైతే శుద్ధమైపోయిందో, మీ ఆత్మ ఎప్పుడైతే పవిత్రమైపోయిందో, పైన చెప్పిన విధముగా మీ సదాచారవంతుడైనటువంటి ఆ దివ్య గుణాలు ఏవైతే ఉన్నావో ఆ పరమాత్మకు సమర్పించి చేయటం వలన ఆ పరమాత్మకు సమర్పించి ఆయన ప్రేరణచే కర్తవ్య కర్మలతో బుద్ధిని ప్రయోగించి జగత్తునందు ప్రశస్తిని పొందుచుండు అని క్లియర్ గా చెప్పేసిస్తాడు. ఎప్పుడైతే మీకు మీరుగా పరమాత్మకు సమర్పణం అయిపోయారో ఆయన నుంచి ప్రేరణ వస్తుంది. మీరు ఏమి ఆశిస్తున్నారో అది మీరు పొందుకుంటారు. దీని గురించి వివిధ విధానాలు ఈ వీళ్ళు చెప్పారు, వాడు చెప్పారు, ఈ డోలామయ స్థితిలోకి వెళ్ళకండి. ప్రేక్షక మహాశయులు ఎవరిని విశ్వసించకండి, వేదాలను విశ్వసించండి. వేదములో పరమాత్మ ఏమి చెప్పాడో దానిని విహిత కర్మలతోటి అనుష్ఠాన రూపం మీరు ఆచరించండి. అష్టాంగ యోగాంగములను దాన్ని ఆచరించండి. వెరీ సింపుల్. అష్టాంగ యోగాంగ సాధన, పరమాత్మ యొక్క ఉపాసన, అంతే, అయిపోయింది. చాలు మన జీవితం తరింపని చేయించుకోవడానికి. సరే, 7:15 చాలు, ఆఫ్ చేసుకుందాం. రేపు ఈ 2:63 ఏం చెప్పాడో చెప్పుకుందాం. శాంతి अंतरिक्षघं शान्तिः पृथिवी शान्तिः आपः शान्तिः ओषधयः शान्तिः वनस्पतयः शान्तिः विश्वे देवाः शान्तिः ब्रह्म शान्तिः सर्वगं शान्तिः शान्तिरेव शान्तिः क्षमा शान्तिरेधि ओम शांति शांति शांति।